హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చేయూత పెన్షన్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి అప్లికేషన్ ఫారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫారం ఏ విధంగా ఉంది, ఇందులో ఏమేం ఇన్ఫర్మేషన్ అనేది అడిగారు, ఈ యొక్క ఫారాన్ని తప్పులు లేకుండా సరి అయినటువంటి పద్ధతిలో ఏ విధంగా నింపాలి, నింపినటువంటి ఫారానికి మీరు జత చేయవలసినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి, ఈ యొక్క అప్లికేషన్ ఫారం సెట్ని మీరు ఏ ఆఫీస్లో ఏ ఆఫీసర్కి అప్పచెప్పాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇదే విధంగా దరఖాస్తుని పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క అప్లికేషన్ ఫారం అనేది ఈ విధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మనకి చేయూత పెన్షన్ల పథకం అని చెప్పేసి కనిపించడం జరుగుతుంది. మొట్టమొదటగా పెన్షన్ రకాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత, ఒంటరి మహిళ. ఇందులో మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పెన్షన్ కేటగిరీ పైన టిక్ మార్క్ అనేది చేయండి. ఇక్కడ రైట్ కార్నర్లో చూడొచ్చు దరఖాస్తుదారు ఫోటో అని చెప్పేసి ఉంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించండి. నెక్స్ట్ జిల్లా పేరుని రాయండి, మండలము పేరుని రాయండి, గ్రామ పంచాయతీ పేరుని రాయండి. 1వ నెంబర్ దరఖాస్తుదారుని పూర్తి పేరు మీ ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరైతే ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ని రాయండి. తండ్రి లేదా భర్త పేరుని రాయండి. చిరునామా మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా పూర్తి అడ్రస్ని ఎంటర్ చేయండి. 5వది పుట్టిన తేదీ మీ ఆధార్ కార్డు ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంటే అంత రాయండి. దాని పక్కన వయస్సు ఎంతో రాయండి. లింగము మీరు పురుషుడా స్త్రీనా అనేది రాయండి. సామాజిక వర్గము ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైతే ఆ క్యాస్ట్ పైన టిక్ మార్క్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ ఖాతా నెంబర్ మీ యొక్క అకౌంట్ నెంబర్ని ఇక్కడ రాయండి. అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా రాయండి. బ్యాంక్ బ్రాంచ్ మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ పేరుని రాయండి. మొబైల్ నెంబర్ మీ సెల్ నెంబర్ అనేది కంపల్సరీగా వర్కింగ్లో ఉండేటటువంటిది ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి జతపరచనైనది అని చెప్పేసి ఉంది. పైన తెలిపిన వివరాలు అన్నీ నిజమేనని, ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని మరియు తప్పుడు సమాచారం ఇవ్వలేదని ధృవీకరిస్తున్నాను. మరియు పై దరఖాస్తులో ఏదైనా తప్పుడు సమాచారం గుర్తించినతో భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ సహాయం ఆపుటకు మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నటకు అంగీకరిస్తున్నాను. ఈ యొక్క ఫారంలో నమోదు చేసేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే సరి అయినటువంటిదే ఇవ్వండి. ఎలాంటి ఫేక్ది ఇచ్చినా కూడా భవిష్యత్తులో మీరు కేసుల పాలు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కింద దరఖాస్తుదారుని సంతకము వేలిముద్ర అని చెప్పేసి ఉంది. ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క సంతకాన్ని ఇక్కడ పెట్టించండి. ఈ యొక్క అప్లికేషన్ ఫారంకి మీరు ఏమేం జత చేయాలి అంటే ఈ అప్లికేషన్ ఫారం ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డుని జత చేయండి, మీ యొక్క రేషన్ కార్డుని కూడా జత చేయండి. ఇక్కడ వికలాంగులు అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి సదరణం సర్టిఫికెట్ని కూడా యాడ్ చేయండి. చేనేత కార్మికులు చేసుకున్నట్టయితే మీకు ఒక ఐడి ప్రూఫ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా మీరైతే వృద్ధాప్య పెన్షన్కి చేసుకున్నటువంటి వారైతే ఇంకొక ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ అనేది బర్త్ సర్టిఫికెట్ లేదా మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది యాడ్ చేయండి. ఈ విధమైనటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా జత చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫారం సెట్ని మీ విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆఫీస్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అతను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. మనకి తక్కువ టైంలోనే ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తాము. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఎంపీడీఓల ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీలకైతే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ అప్లికేషన్ ఫారం అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది.
ఈ అప్లికేషన్ ఫారం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి సందేహం కనుక మీకు వచ్చినట్టయితే ప్రతి జిరాక్స్ సెంటర్లో ఈ యొక్క అప్లికేషన్ ఫారం అనేది దొరుకుతుంది. లేదు అంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. అందులో నేను మీకైతే సెండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు చేయూత పెన్షన్స్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి మరో అప్డేట్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.